నేను టారో రీడర్ పూర్ణిమ శర్మ. ఏప్రిల్ మంత్‌లో తులా రాశి వారికి ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. మీకు చిన్న చిన్న గొడవలయ్యే ఛాన్సెస్ ఉంది. లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ మీ వర్క్ ప్లేస్‌లో కూడా మీకు ఎవరితో అయినా ఫైట్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, మెయిన్‌గా మీ వర్క్ ప్లేస్‌లో మీరు ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటే అంత బెటర్. అండ్ మీ ఫ్యామిలీలో కూడా మీకు ఎవరితో అయినా మీ రిలేటివ్స్‌తో గానీ ఏదైనా గొడవలు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ కెరియర్‌లో మీకు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు ఏదైనా న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కోసం గనక చూస్తుంటే అది చాలా పాజిటివ్‌గా ఉంటుంది. న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది. బట్ ఏదైనా మీకు కొంచెం ఈ మంత్‌లో ఏదో ఒక విషయంలో మీకు డిస్టర్బెన్సెస్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే వేరే వాళ్ళు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవడము, డిస్టర్బెన్సెస్ ఇవంతా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ న్యూ ఆపర్చునిటీస్ అయితే ష్యూర్‌గా ఉంటాయి మీకు కెరియర్‌లో. అండ్ కొత్త జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ ఫైనాన్సెస్ కోసం అంటే మీరు ఏదైనా అమౌంట్ కోసం చూస్తుంటే ఫైనాన్సెస్ గూడా మీకు చాలా పాజిటివ్‌గా ఉంటాయి. అంటే మీకు రావాల్సిన అమౌంట్ మీకు ఈ మంత్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. మీకు ఎవరైనా మీకు అమౌంట్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఈ మంత్‌లో మీకు అమౌంట్ ఇచ్చే ఛాన్సెస్ గూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ చాలా బావుంటుంది. బట్ కొన్ని విషయాల్లో వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే మీరు ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తుంటే గనక సో, దాంట్లో కొంచెం కన్‌ఫ్యూజన్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎంత ఓవర్ థింకింగ్ ఎంత తగ్గించుకుంటే అంత పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ఉంది. సో, అబ్రాడ్ ఛాన్సెస్ అయితే మీకు 100% కనిపిస్తున్నాయి. అక్కడ గూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ గూడా ఉంటాయి. అండ్ ఎక్కువ టైం కూడా మీరు అబ్రాడ్‌లో జాబ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, ఈ మంత్‌లో అయితే మీకు కెరియర్‌లో ష్యూర్‌గా న్యూ ఆపర్చునిటీస్ ఉంటాయి. కొంచెం వేరే వాళ్ళతోటి మీకు మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏమైనా గొడవలు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది మీ ఫ్యామిలీలో అయ్యుండొచ్చు, మీ వర్క్ ప్లేస్‌లో గానీ, ఆ విషయంలో మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. సో, లవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం. చాలా పాజిటివ్‌గా ఉంది. లవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకైతే చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ మెయిన్‌గా లవ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ మంత్ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మీరు గనక బ్రేకప్‌లో ఉంటే సో, మీ పర్సన్ కరెంట్ ఈ మంత్ ఎనర్జీస్ చాలా పాజిటివ్‌గా ఉంటాయి. అంటే వాళ్ళు మీ గురించి చాలా పాజిటివ్‌గా థింక్ చేస్తారు. రీయూనియన్ కోసం చూస్తున్న వాళ్ళకి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. సో, వాళ్ళ నుంచి మీరు ఏదైనా కాల్ గాని, టెక్స్ట్ గాని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే వాళ్ళు ఈ మంత్‌లో మీకు ఖచ్చితంగా కాల్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళ నుంచి మీకు మంచి అంటే వాళ్ళు పాజిటివ్‌గా మీ గురించి థింక్ చేస్తారు. అండ్ మీతోటి పాజిటివ్‌గా మాట్లాడే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. సో, బ్రేకప్‌లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అవ్వడానికి ఛాన్సెస్ ఖచ్చితంగా ఈ మంత్‌లో ఉన్నాయి. అండ్ లవ్ రిలేషన్‌షిప్ చాలా ఆల్రెడీ లవ్‌లో ఉన్న వాళ్ళకి చాలా పాజిటివ్‌గా మీ రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.